స్వస్థత అంతరంగ పురుషునికి కావాలి, స్వస్థత ఆత్మకు కావాలి, ప్రాణమునకు కావాలి, హృదయానికి కావాలి. స్వస్థ చిత్తుడు అన్నాడు. చిత్తమునకు స్వస్థత ఎందుకు కావాలంటే ముందు చిత్తమునకు రోగం వచ్చింది. చిత్తమునకు రోగం వచ్చింది. చిత్తమనగా మనస్సు, మనస్సుకు రోగం వచ్చింది. మనస్సుకు రోగం వచ్చినప్పుడు మనిషి వ్యవహారం, ప్రవర్తన, ఆలోచన ఎలా ఉంటుందో యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనములో చెప్పబడుతుంది. చదువుతున్నాను, చిత్తగించండి మేధావులారా, బుధజనులారా. చూడండి దీర్ఘదర్శి యెషయా ఏం చెబుతున్నాడు. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ. ఇట్లాంటి వింత జనాలు ఉన్నారండి భూమి మీద. కీడు చేస్తేనేమో మేలు అంటారట, మేలు చేస్తేనేమో కీడు అంటారట. చీకటిని చూసి ఇది వెలుగు అంటారట, వెలుగును చూసి ఏంటి ఇంత చీకటిగా ఉంది అంటారట. చేదు వారి నోట్లో పెడితే ఆహా ఎంత తీయగా కమ్మగా ఉందంటారట. బెల్లం ముక్క, చెరుకు గడ, చక్కెర, పంచదార వారి నోట్లో పోస్తే, చెరుగడ బెల్లం వారి నోట్లో ఉంచితే చిచ్చి ఏమిటింత చేదుగా ఉన్నది అంటారట. తీపిని చేదనుకుంటారు, చేదును తీపనుకుంటారు. కీడు చేస్తే ఇదే మేలు అంటారు, మేలు చేస్తే ఏంటా ఇంత కీడు చేశావంటారు. అంటే ప్రాపర్ జడ్జిమెంట్ లేదన్నమాట. ఎవరికైతే మనస్సులో సరైనటువంటి తీర్పు తీర్చే వ్యవస్థ, ఆ సిస్టమ్ ఆఫ్ లాజిక్, సిస్టమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సిస్టమ్ ఆఫ్ మేకింగ్ ప్రాపర్ జడ్జిమెంట్ అనేది ఎవరికైతే లోపల చెడిపోయిందో అలాంటి వాళ్ళు సత్యమును అంగీకరించలేరు. 2వ తిమోతి పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగూ రాయబడింది. ఎన్నే ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చాలా మందికి మనస్సు చెడిపోయింది, అందుకే సత్యం అర్థం కాదు. ఎన్ని విధాల లాజికల్ రీజనింగ్స్ ఎన్ని చెప్పినా, ఎన్ని నిరూపణలు రుజువులు చూపినా సత్యము అంటే ఇష్టం లేదు, వెలుగు అంటే ఇష్టం లేదు. వెలుగును చూసి చీకటి అంటాడు, భక్తుణ్ణి చూసి ఇతడొక భ్రష్టుడు అంటాడు, భ్రష్టుణ్ణి చూసి ఇతడే మహా అవతార పురుషుడు, భక్తాగ్రణి అంటాడు. దే ఆల్వేస్ మేక్ ఎ రాంగ్ జడ్జిమెంట్. ప్రియ మిత్రులారా, సత్యమును మనము గ్రహించాలి అంటే ముందు మనస్సు స్వస్థత పొందాలి. స్వామి దయానంద సరస్వతుల వారు అన్నారు, సత్యమును గ్రహించుటకును స్వీకరించుటకును అసత్యమును త్యజించుటకును మనము సర్వదా సంసిద్ధులమై ఉండవలే అన్నారు మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు. సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని స్వీకరించాలి, సత్యము కొరకు నిలబడి పోరాడాలి. కానీ సత్యం అనేది మనకు అర్థం కావాలంటే మనస్సు ఆరోగ్యంగా ఉండాలి కదా. మనస్సుకు రోగం వచ్చిన వాడు వెలుగును చీకటి అనుకునేవాడు, చీకటిని వెలుగు అనుకునేవాడు, తీపిని చేదు అనుకునేవాడు, చేదును తీయగా ఉంది అనుకునేవాడు, మేలు చేస్తూ ఉంటే ఏమిటో నాకు ఇంత కీడు చేస్తున్నావు అనేవాడు సత్యమును ఎలా గ్రహించగలడు? ఈనాడు సర్వ మానవ కోటికి ఈ మానసిక రోగం వచ్చింది. దీనికి పరిష్కారము మెంటల్ హాస్పిటల్లో చేర్పించడం కాదు. మానసిక రోగ చికిత్సాలయాలున్నవి,
సైకియాట్రిస్ట్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా బాగు చేయలేని రోగం ఇది. ఎందుకంటే మనస్సుకు ఈ రోగం ఆత్మ నుండి సంక్రమించింది. ఇదొక ఆత్మ సంబంధమైన రోగం. ఇది స్వస్థత పొందితే తప్ప, ఈ రోగము తొలగించబడితే తప్ప, మనస్సు ఆరోగ్యవంతమైతే తప్ప సత్యం అర్థం కాదు, యేసు ఎవరు అర్థం కాదు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగూ రాయబడింది: వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి వారి చెవులు మందపరిచి వాటిని మూయించుమని చెప్పారు. మనస్సు మారి స్వస్థత పొందకుండున్నట్లు వారి కన్నులు మూయబడ్డవి, చెవులు మూయబడ్డవి. ఎప్పుడైతే మనస్సును మనము ఆరోగ్యవంతమైనదిగా, న్యాయముగా ఆలోచించగలిగేదిగా చేసుకుంటామో అప్పుడు ప్రశాంతంగా సత్యాన్ని వినగలుగుతాం, అర్థము చేసుకుంటాం, స్వీకరించగలుగుతాం, రక్షణ పొందుతాము, నరకాగ్నిని తప్పించుకుంటాం. శరీరమునకు మాత్రమే కాదు, చిత్తమునకు స్వస్థత కలుగజేయువాడు యేసు. హృదయమునకు, ఆలోచన విధానమునకు స్వస్థత కలుగజేయువాడు యేసు. యేసు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. అంటే క్యాన్సర్ నుండి, టీబీ నుండి, కామెర్ల రోగం నుండి, షుగర్, బీపీ, హార్ట్ డిసీజ్ నుండి, ఇలాంటి ఇతర వ్యాధులు, శారీరక వ్యాధుల నుండి మాత్రమే కాదు, యేసు ద్వారా మనము మనస్సుకు పట్టిన రోగము నుండి, అన్యాయముగా ఆలోచించే రోగము నుండి స్వస్థత పొందాలి. ఇవాళ యేసే రక్షకుడని అనేక మంది గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వెలుగును చూసి చీకటి అనుకుంటున్నారు. అంతేకాదు, ఒక సత్య ప్రవక్త లేఖన సారాంశమే సత్యమని 100ల కొలది వచనాలను చూసి నిరూపిస్తున్నా సరే ఎదురు నిలబడలేరు, చెబుతున్నది అబద్ధమని నిరూపించలేరు, వాక్యాధారము చూపించలేరు, చెబుతున్న ఆధారాలు అంగీకరించలేరు, తమ బోధను మార్చుకోలేరు, సంస్కరించుకోలేరు. సత్యమును ద్వేషిస్తున్నటువంటి క్రైస్తవులెందరూ ఉన్నారు. నా సందేశము క్రైస్తవేతరులకు మాత్రమే కాదు, యేసే నా దేవుడని గ్రహించి బైబిలే ప్రామాణిక గ్రంథమని చంకన పెట్టుకుని నెత్తిన మోసుకొని తిరుగుతున్నటువంటి క్రైస్తవ భక్తులు కూడా చాలా మంది సత్యబోధలోకి రాలేకపోతున్నారు. సత్యం చెబితే దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు, మా మీద స్పర్ధ పెంచుకుంటున్నారు. ఎందుకంటే మనస్సు ఇంకా స్వస్థత పొందలేదు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు క్రీస్తులో ఉన్నావో లేక క్రీస్తుకు వెలుపల ఉన్నావో, ఎవరైనా సరే నీవు సత్యలోకము చేరాలంటే నీవు ఈ లోకంలో ఉండగానే సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించాలంటే నీ మనస్సుకు ఆరోగ్యం ఉండాలి, సరైన ఆలోచన, ప్రశాంత చిత్తముతో న్యాయముగా పూర్వాపరాలు, కార్యకారణాలు బేరీజు వేసి సత్యాన్ని గ్రహించగలిగేటంత స్వచ్ఛత, స్పష్టత నీ మనస్సుకు రావాలంటే ప్రభుని యేసు మాత్రమే నీకు అది ఇవ్వగలడు. యేసు శిలువలో గాయపడింది నీ మనస్సును స్వస్థపరచడానికి కూడా. శరీరం ఆరోగ్యంగా ఉంది, మనస్సుకు రోగం వచ్చిందనుకోండి, నువ్వు అసత్యములోకి వెళ్లిపోయి నరకాగ్ని గుండంలోకి వెళ్తావు. శరీరం ఎలాగన్నా ఉండని, మనస్సుకు స్వస్థత ఉండదుకో, నువ్వు సత్యాన్ని గ్రహించగలుగుతావు, సత్యలోకము చేరగలుగుతావు, నిత్య మోక్ష సుఖములలో ఓలలాడి తేలియాడి ఆనందించగలుగుతావు. గనుక చిత్తమును సహా స్వస్థపరుచుటకు శిలువలో యజ్ఞమై మరణించి లేచిన ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, స్వస్థ చిత్తులు గండి, మోక్షమును సాధించండి. ఆ భగవానుడు మీకు అట్టి కృపను అనుగ్రహించునుగాక.